జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. అష్టమ స్కంధంలో ఉన్నాం. క్షీరసాగర మథనం జరిగింది. ఆ తర్వాత దేవాసుర సంగ్రామం జరిగింది. సూత మహాముని సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో ఈ భాగవత గాథలను తెలియచేస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి గంగా తీరంలో భాగవత గాథలను తెలియచేస్తున్నారు. దేవాసుర సంగ్రామం తర్వాత బలి చక్రవర్తి ఓడిపోయినందుకు కూడా బాధపడలేదు, ఎందుకంటే విఘ్నత కలిగిన వాడు కదా అని. ఒకరోజు ఒకానొకప్పుడు కైలాసంలో అందరూ పరమేశ్వరుడు కొలువు తీరుండగా ఈ విషయాలన్నీ కూడా క్షీరసాగర మథనం గురించి, అలాగే పరమేశ్వరుడు కాలకోట విషం తీసుకోవడం గురించి, ఆ తర్వాత మోహిని రూపంలో శ్రీ మహావిష్ణువు దానవులందరినీ కూడా మోహింపచేసి అమృతాన్ని దేవతలకు ఇవ్వడం గురించి ఒక సంభాషణ వచ్చింది. కైలాసగిరి మీద ఖండేందు భూషణు డొక్కనాడు గొలువునానున్న వేళ నంగనయై విష్ణు డసురుల వంచి సురలకు నమృతంబు సూరలిడుట విని దేవియునుదాను వృషభేంద్ర గమనుడై కడువేట్కభూత సంగములు గొలువ మధుసూదనుండన్న మందిరమునకేగి పురుషోత్తముని చేద పూజవడసి తారు కూర్చుండి పూజించెదనుజవైరి కుశలమే మీకు మాకును కుశలమనచు మధుర భాషల హరి మీద మైత్రి నెరపి హరుడు పద్మాక్షు చూచి ఇట్ల నియ ప్రీతి. ఒకానొక రోజున కైలాసగిరి మీద పరమేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. ఉన్నప్పుడు మోహిని అవతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు రాక్షసులను మోహింపచేసి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టిన సంగతి ప్రస్తావనకు వచ్చింది. అది వచ్చేసరికి ఆ జగన్మోహిని రూపం ఎలా ఉంటుందో చూడాలి అని పరమేశ్వరుడికి అనిపించింది. వెంటనే పరమేశ్వరుడు సతీదేవితో కూడి వృషభాన్ని ఎక్కి ప్రమథగణాలతో మధుసూదనుడు ఉన్న మందిరానికి వెళ్ళారు, వైకుంఠానికి. అలా వచ్చిన పరమేశ్వరుణ్ణి పురుషోత్తముడు పూజించాడు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు, ఎలా ఉన్నారు అని, మీకు కుశలమేనా, మాకు కుశలమే అని వేసుకున్న అనంతరం మధుర భాషణలో పరమేశ్వరుడు శ్రీహరి మీద చాలా ఇష్టంతో ఇలా అన్నాడు. దేవ జగన్మయ దేవేశ జగదీశ కాల జగద్వ్యాపక స్వరూప అఖిల భావములకు నాత్మయు హేతువు నయన ఈశ్వరుడవాద్యంతములును మధ్యంబు బయలును మరి లోపలయులేక పూర్ణమై అమృతమై భూరి సత్య మానంద చిన్మాత్రమవికార మాధ్య మనన్యమశోకంబు నగుణమఖిల సంభవ స్థితి లయముల దంభకంబు నయన బ్రహ్మంబు నీవ నీ అంగ్రి యుగము నుభయ సంగ విసృష్టులై ఉన్న మునులు గోరి కైవల్య కాములై కొలుతురెప్పుడు. ఓ మహావిష్ణువుతో ఆ పరమేశ్వరుడు స్తుతిస్తున్నాడు. ఓ దేవ, జగత్ స్వరూపంగా కనిపించేవాడా, ఓ దేవేశ, జగదీశ, ఈ కాలము జగత్తు ఈ రెంటిటి యొక్క వ్యాపకత్వానికి కారణమైన వాడివి కదా నువ్వు. అన్ని భావాలకు ఆత్మయు హేతువు అయిన వాడవు నువ్వే కదా. ఆద్యంతములు లేక అంతటా నిండి ఉన్న నువ్వు పూర్ణ స్వరూపుడవు కదా. అమృత స్వరూపుడవైన వాడవు నువ్వు దుఃఖానికి అతీతుడవు, గుణాలకు అతీతుడవు, మార్పు చెందని శాశ్వతుడవు, అఖిలానికి కారణం నువ్వే, సృష్టి స్థితి లయాలకు కారణం నువ్వే. స్వార్థాన్ని అహంకారాన్ని విడిచిన మునులు కైవల్యాన్ని కోరి నీ పాదద్వయాన్ని సేవిస్తారు. భావించి కొందరు బ్రహ్మంబు నీవనే తలపోసి కొందరు ధర్మమనియు జర్చించి కొందరు సదసదీశ్వరుడని సరవి కొందరు శక్తి సహితుడనియు జింతించి కొందరు చిరతరుండవ్యయు డాత్మతంత్రుడు పరుండధికుడనియు
దొడరి యోహింతురు తుది నద్వయద్వయ సదసద్విశిష్ట సంశ్రయుడవీవు తలపనొక్కెంత వస్తు వేదంబు గలదే కంకణాదులు పసిడి ఒక్కటియ కాదే కడలు పైక్కిన వార్ధి ఒక్కటియ కాదే భేదమంచును నేను వికల్పింపవలదు. ఆ పరమేశ్వరుడు పరమాత్మతో ఇలా అంటున్నారు. కొందరు నువ్వే బ్రహ్మం అని అంటారు, కొందరు ధర్మం అని అంటారు, మరి కొంతమంది పురుష ప్రకృతికి అతీతుడమైన వాడివి అని అంటారు, శక్తి సహితుడవు నువ్వే అని కొందరు, నాశరహితుడవని, స్వతంత్రుడవని, అధికుడవని ఇలా రకరకాలుగా అనుకుంటారు. సత్యానికి అసత్యానికి కూడా ఆశ్రయం నువ్వే కదా. వస్తు భేదం లేనప్పుడు ఆభరణాదులు బంగారము రెండు ఒక్కటే కదా. సముద్రాలు ఎన్నున్నా అందులో నీళ్లు ఒక్కటే కదా. ఆ కారణంగా పైకి భేదాలుగా కనిపిస్తున్న వాస్తవంలో నువ్వు ఈ విశ్వానికంటే కూడా వేరైన వాడివి కాదు కదా, నువ్వే విశ్వం కదా, విశ్వస్వరూపుడివి కదా అని పరమేశ్వరుడు ఆ పరమాత్మతో శ్రీ మహావిష్ణువుతో ఇంకా ఇలా అంటున్నారు. యద్విలాసము మరి చాదులెరుంగరు నిత్యుడనయ్యున్న నేను ఎరుగా ఎన్మాయనందులై యమరాసురాదులు వనరెదారట యున్న వారలెంత ఏ రూపమున బొందకే పారుదు నీవు రూపివై సకలంబు రూపు సేయ రక్షింపజెరుప కారణమైన సచరాచరాక్షమై వెలసిల్లు దంబరమున ననిలుడే రీతి విహరించునట్ల నీవు గలసి వర్తింతు సర్వాత్మ కత్వమొప్ప జగములకు నెల్ల బంధ మోక్షములు నీవ సర్వంబుదలపోయ నీరజాక్ష. ఓ నీరజాక్ష, నీ లీలలను మరీచి లాంటి మహర్షులు కూడా తెలుసుకోలేరు. నిత్యుడను నేను, నాకే నీ లీలలు తెలియదు. నీ మాయ తెలియక అజ్ఞానులై అమరులు అసురులు కూడా బాధపడుతుంటారు. ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి చెప్పేదేముంది, వాళ్ళ లెక్క ఏంటి? నువ్వు ఏ రూపాన్ని పొందకుండా శోభిల్లుతూ ఉంటావు. ఒక్కోసారి రూపాన్ని పొంది సకలాన్ని పుట్టించి రక్షించి పిమ్మట లయం కావడానికి కారణం అవుతావు. సకల చరాచర రూపుడవై వెలుగొందుతుంటావు. ఆకాశంలో వాయువు ఏ రీతిగా విహరిస్తాడో అలాగే సర్వాత్మకుడవైన నువ్వు అంతటా ఉంటావు. ఈ జగత్తుకు బంధము మోక్షము కూడా నువ్వే, సర్వము నువ్వే అని ఘనతన్ని మగపోడుముల్ పలుమరుంగన్నార మే నేను విన్నారము చూడమెన్నడును మున్నీయాడు చందంబు మోహిని వైదైత్యుల గన్ను బ్రాహ్మి అమృతం బింద్రాది దేవాళికి ఇచ్చిన నీ రూపము చూపుమా కుతుకముంజిత్తంబునంబుట్టెడిన్. ఓ పద్మనాభ, నువ్వు అనేక అవతారాలు ధరించడాన్ని చూసాము. నీ అన్ని అవతారాల్లోనూ నువ్వు పురుష అవతారాలే ధరించావు, కానీ నిన్ను మేము విన్నాము, కానీ ఎప్పుడు స్త్రీ అవతారంలో మేము ఎప్పుడు నిన్ను చూడలేదు. మోహిని అవతారంలో రాక్షసులను మోసగించి అమృతాన్ని దేవతలకు ఇచ్చిన ఆ రూపాన్ని చూడాలని మనస్సు చాలా కుతూహలం పడుతోంది. నాకు దయచేసి నీ రూపాన్ని చూపించవా అని పరమేశ్వరుడు మహావిష్ణువుని అడిగారు. మగవాడవై జగంబుల తగిలిచి చిక్కులను బెట్టుటంటకు నీకున్ మగువతనంబున జగముల దగులము బొందింపనెంత తడవు ముకుంద. ఓ ముకుంద, పురుష రూపంలో ఉంటూనే లోకాలకు ఎన్నో చిక్కులు పెట్టే నేర్పరివి నువ్వు. అలాంటి నువ్వు స్త్రీ రూపంలో లోకాలను ఆకర్షించడంలో ఆశ్చర్యం ఏముంటుంది అని పలుకుతున్న ఆ పరమేశ్వరుడిని ఆ శూలపాణితో అపేక్షితుండయ్యాడు విష్ణుమూర్తి. భావగంభీరమైన నవ్వు చూపించాడు. చూసి ఆ పరమేశ్వరుడితో ఇలా పలికారు. ఒక నవ్వు నవ్వాడు, గంభీరమైన నవ్వు నవ్వి పరమేశ్వరుడితో ఇలా అన్నాడు. శ్రీకంఠ నిను నీవయ్యే మరకు మీ చిత్తంబు రంజించదన్ నాకద్వేషులడా గురించుటకునై నాడేను గైకొన్న కాంతాకారంబు జగన్ నిమజ్జనము నీవై చూచదే చూపెదన్ గైకోనర్హములండ్రు కాముకులు సంకల్ప ప్రభూతార్థముల్. ఓ పరమేశ్వర, ఓ శ్రీకంఠ,
నిన్ను నేను నీ మనస్సు ఆనందింప చేయడానికి నేను నీకు చూపిస్తాను. నువ్వు ఏమరపాటు చెందకు, నీ చిత్తాన్ని నేను రంజింపజేస్తాను. రాక్షసులను మోహింపజేసిన మోహిని అవతారాన్ని నువ్వు చూస్తానంటే తప్పక చూపిస్తాను. మనస్సంకల్పం వల్ల పుట్టిన కోరికలు తీర్చుకోవడం మంచిదే కదా. పరమేశ్వర, నువ్వు నా రూపాన్ని స్త్రీ రూపంలో నేను ఎలా ఉంటానో చూద్దాం అనుకున్నావు కదా, ఆ మోహిని రూపాన్ని నీకు చూపిస్తాను అని పరమాత్మ మహావిష్ణువు పరమేశ్వరుడితో చెప్పాడు. జగత్తును లయం చేసే ఈశ్వరుడికి నిర్వికారుడైన ఆ పరబ్రహ్మ యొక్క మాయామోహిత స్వరూపం చూడాలనే భ్రాంతి కలిగింది. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఆడుతున్న లీలలే. ఆ శ్రీహరి తన మోహిని రూపంతో పరమేశ్వరుడిని కూడా మోహింపజేయడం ఈ సంచికలో మనం చూస్తున్నాం. అని పలికి ఇవన్నీ కూడా సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్తున్నారు, సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు. అని పలికి కమలలోచనుండంతర్హితుండయ్యే. అప్పుడు మహావిష్ణువు అర్ధధానం అయిపోయారు. నయ్యుమా సహితుండైన భవండు విష్ణుండెటు పోయనో ఎందు జొచ్చెనోయని దిశ దిశలంగలయ నవలోకించుచుండన్ తన పురోభాగంబున. అలాగా ఒక్కసారిగా శ్రీ మహావిష్ణువు అంతర్ధానం అయిపోయారు. నేను నీకు చూపిస్తాను అని అనేసరికి పరమేశ్వరుడు ఆ ఉమా సహితుడు ఉమాదేవితో కలిసి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ మహావిష్ణువు అని దిశ దిశలంతా కూడా చూస్తున్నారు. చూస్తుంటే తన ముందర ఒక చక్కటి ఉద్యానవనం కనిపించింది. ఒక ఎలదోటలోనొక వీధినొక నీడ గుచ కుంభముల మీది కొంగుదొలగా గబరికా బంధంబు కంపింప నుదుటిపై జికుర జాలంబులు సిక్కువడగా ననుమానమై మధ్య మల్లాడ చెక్కుల కర్ణ కుండల కాంతి గంతులిడగా నారోహ భరమున నడుగులు తడబడ దుగ్దీప్తి సంఘంబు దిశల గప్ప వామకరమున జారిన వలువబట్టి కనక నూపురయుగళంబు గల్లనంగా కంకణంబుల ఝణఝణత్కారమొసగా బంతి చేనాడు ప్రాయం పుటింతిగనియే. ఆ పరమేశ్వరుడు ఎక్కడ ఈ మహావిష్ణువు అంతర్ధానం అయిపోయాడు అని చూస్తుంటే ఎదురుకుండా ఒక ఉద్యానవనం కనిపించింది. ఇంతలో ఒక ఉద్యానవనం కనిపించింది. ఆ వనంలో చెట్ల మధ్యలో ఓ బంతితో ఆడుకుంటున్న ఒక అమ్మాయి కనిపించింది. ఒక ఇంటి కనిపించింది. ఆమె నుదుటి మీద ముంగుర్లు ముసురుకొని ఉన్నాయి. గాలికి బయట చెంగు తొలిసిపోయింది. కొప్పు ముడి కాస్త వీడిపోయింది. ఆ జవరాల నడుము జవజవలాడుతోంది. తళుకు చూపులు దిక్కులను కప్పేస్తున్నట్టు అన్నట్టుంది. చేతి కంకణాలు ప్రకాశిస్తున్నాయి. చీర కుచ్చెళ్లను ఎడమ చేత్తో పట్టుకొని కాలికి గల బంగారు అందెలు గల్లు గల్లమని మోగుతుండగా ఆమె బంతితో ఆడుకుంటోంది. విశ్వంతో క్రీడించే జగన్నాథుడికి అసాధ్యమైనది ఏముంది? కని మున్ను మగువ మరగి సగమైన మగవాడం మగువ వయో రూప గుణల విలాసంబు తన్ను నూరింప గనురెప్ప వ్రేయక తప్పక చూచి మెత్తనైన చిత్తంబున. పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడైన పరమేశ్వరుడు ఆ మగువ రూప గుణ విలాసాల పాసనలో చిక్కిపోయాడు. చిత్తం మెత్తబడేలా చూపును సారించాడు. ఆ జగన్మోహన స్వరూపానికి అర్ధనారీశ్వరుడైన వాడు కూడా లోబడిపోయాడు. ఈ కాంతా జనరత్నమెవ్వరిదకో ఈ ఆడు రూపంబు మున్నే కల్పంబుల ఎందుగాన మజుడి ఇంతిన్ శృతింపంగా దాలేకుంటెట్లు నిజంబు వల్లభత నీలీలావతింజేరగా నే కాంతుండుగలండు క్రీడలకు నాకీ ఇంతి సిద్ధించును. ఒక్కసారిగా మాయలో పరమేశ్వరుడు కూడా పడిపోయారు. అడుకుంటున్నారు ఈ స్త్రీలలో ఈ రత్నాల వంటి ఏదైనా ఈవిడెవరు? ఇలాంటి మూర్తిని నేను ఏ కల్పంలోనూ చూసి ఉండలేదు కదా. ఈవిడ విధాత సృష్టికి కూడా అందనిది కదా. ఈమెకి నాథుడయ్యేవాడు ఎవరైనా ఉన్నాడా? ఈమె ఏమన్నా నాకు లభిస్తుందా అని మోహంతో భావించట పరమేశ్వరుడు. అలా భావించి ఆ పరమేశ్వరుణ్ణి మన్మథ బాణాలు తరుగుతున్నాయి. జగన్మోహిని తురుముకున్న కొప్పు ముడి వీడి కురులు కదిలి భుజాల పైన మెడల పైన చెదిరి పడ్డాయి. ఆమె ధరించిన నుదుటి కస్తూరి బొట్టు కరిగిపోతోంది. నవ్వు ముఖం కాంతులు దశ దిశలకు పాకుతున్నాయి.
లేత చెమటతో తడిసిన ఆమె శరీరం మీద పులకలు మొలకలు ఎత్తుతున్నాయి. హృదయానికి ఆనందాన్నిచ్చే బంతిని అరవిందం వంటి చేత్తో పట్టుకుంది ఆవిడ. కమలాల వంటి చేతులతో బంగారు కంకణాలు ఝణఝణ అంటూ మోస్తుంటే కుచ కలశాలు ఒకరిదాతో ఒకదాంటి రాసుకుంటున్నాయి. కుడి ఎడమలకు తడబడేట్లు బంతిని ఆకాశంలోకి ఎగిరేసింది. తనకు తానే కొన్ని చిన్న చిన్న పందాలు వేసుకుని నడుము వణుకుతుంటే మెడలో హారాలు చిక్కుపడేట్లు గిరగిరా తిరుగుతోంది. తిరిగేటప్పుడు ఆ చెవులకు ధరించిన ఆభరణాల కాంతులు చెక్కిళ్లపై చిందులు వేయడంతో ఆవిడ గుండ్రంగా తిరుగుతూ బంతిని పట్టుకుని మళ్ళా పక్క కదులుతోంది. చేతి రత్నాల గాజులు మెరిసిపోతున్నాయి. మితిలేని మోహంతో బంతిని పట్టుకుంటూ మళ్ళా నేల మీద కొడుతూ మళ్ళా వెంటనే పైకి ఎగిరినప్పుడు రెండు చేతులతోనూ పలుమార్లు కొడుతూ బంతి ఎగిరేటప్పుడు కిందికి దిగేటప్పుడు నీలపు వలలు వేసినట్లు అందమైన చూపులు చూస్తోంది. చేతితో నేర్పుగా కొడుతూ ఒకటికి 1, 10, 100, 1000 అని లెక్క పెడుతోంది. విశ్వాతీతునికి విశ్వంతో ఆట కొత్తది కాదు కదా. ఎర్రనైనా ఆవిడ చరణ కమలాల కాంతి ఉదయిస్తున్న సూర్యబింబాన్ని పోలుంది. ముఖమనే చంద్రుడు కురిపిస్తున్న వెన్నెలతో చంద్రమండలాలను పుట్టిస్తోంది. నుదుటి చెమట బిందువులను తన కొనగోళ్ల చేత సుకుమారంగా మీటుతోంది. కమలం లాంటి ముఖ పరిమళానికి ఆశపడి వచ్చిన తుమ్మెదలను నివారిస్తోంది. తన వద్ద మందగమనాన్ని అభ్యాసం చేయడం కోసం వచ్చిన రాజహంసలను తోలేస్తోంది అటు ఇటు. విలాసయుతమైన తన చూపుల కోసం ముచ్చటపడి వచ్చిన నెమళ్లకు కొంచెం దూరంగా వెళ్తోంది. పొదరిళ్ల దరిచేరకుండా తిరుగుతోంది. తీగ ఉయ్యాలెక్కి ఊగుతోంది ఆ జగన్మోహిని. మాధవి మంటపాలను ఎక్కుతోంది. పుప్పడి గుట్టలు దాడుతోంది. మకరందాల మడుగుల ఉత్తరిస్తూ క్రీడా పర్వతాలపై ఎక్కి ఆనందిస్తూ చిగుళ్ల పీఠముల మీద కూర్చుని అలసట తీర్చుకుంటూ తీగ ఇళ్లలో కనబడుతూ ఉన్నతమైన మొగలి స్తంభాల మీద కొంచెంసేపు ఒరిగి కూర్చుంటూ పూల రేకుల గవాక్షాల నుండి తొంగి చూస్తూ మెట్ట తామరలను స్పృశిస్తూ సంపెంగ గడపల మధ్య నిలబడుతూ అరటాకుల తలుపులు తీస్తూ పుప్పుడు చేత నిర్మించబడిన బొమ్మలను ఆదరిస్తూ రత్నాలతో అలంకరించబడిన రాతి కట్టడాలకు ఆనందిస్తూ చంద్రకాంత వేదికలను సమీపిస్తూ రత్న పంజరంలో ఉండే గోరువంకలకు పాఠాలు చెప్తూ సవిలాసంగా చూస్తూ చూసిన దాన్ని మెచ్చుకుంటూ మెచ్చిన దానికి ఆశ్చర్యపడుతూ మైమరుస్తూ ఏకాంతంగా ఆ వనంలో అనేక విభ్రమాలతో జగన్మోహిని విహరిస్తోంది. వాలుగంటి వాడి వాలారు చూపుల శూలి ధైర్యమెల్లగోలుపోయి తరలి ఎరుకలేక మరచె గుణంబుల నాలి మరచె నిజగణాలి మరచె. పరమేశ్వరుడు పక్కన ఉమాదేవి ఉంది, ఆవిడ్ని కూడా మర్చిపోయాడు ఆయన. ఆ వాలుగంటి యొక్క వాలు చూపులకు పరమశివుడు ధైర్యాన్ని కోల్పోయాడు. తనను మర్చిపోయాడు, భార్యను మర్చిపోయాడు, ప్రమథ గణాలను మర్చిపోయాడు, మోహంలో పడిపోయాడు. ఎంత బలీయమైందో కదా మోహం. అప్పుడు ఎగురవైచి పట్ట నెడలేమి చేదప్పి వ్రాలు బంతి కొనగవచ్చు నెడను బడతి వలువ వీడి పడియ మారుతహతి చంద్రధరుని మనము సంచలింప. అప్పుడు జగన్మోహిని దేవి బంతిని ఎగరేసింది, కానీ పట్టుకోవడానికి వీలు కాకపోయింది. ఆ జారి పడ్డ బంతిని తీసుకోవడానికి వచ్చే సందర్భంలో చంద్రధరుని మనస్సు చిలించేలా గాలి తాకిడికి ఆవిడ వలువు ముడి కాస్త వీడింది. రుచిరాపాంగిని వస్త్ర బంధన పరన్ రోమాంచ విభ్రాజితం గుచభారానమితం గరద్వయ పుటీ గూఢీకృతాంగిన్ జలత్కచ బంధంగని మన్మధాతురత నాకంపించి శంభుండు లజ్జ చెలింపందన కాంత సూడ గది సంజేంద్రాస్య కేల్దమ్మికిన్. అందమైన కడగంటి చూపులతో ఆవిడ దాన్ని కట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆవిడ వలువ ముడి ఊడిపోయింది. అందమైన చూపులతో ఆవిడ దాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆవిడ శరీరం పులక అంకితమైంది. కొప్పు ముడి విడిపోయింది. మనోజ్ఞ రూపంగా ఉన్న ఆవిడని చూసి మన్మధేశ వయసంతో ఉన్న పరమేశ్వరుడు చెలించిపోయాడు. తన కాంతైన సతీదేవి చూస్తోంది పక్క నుంచి, దాన్ని లక్ష్య పెట్టలేదు. మోహినీదేవి చేయి పట్టుకోవడానికి వెళ్ళాడు. పదము సేరవచ్చు పాలాక్షు పొడగని చీర వీడి పడిన సిగ్గుతోడ
మగువ నగుచు తరుల మాటున డాగెను వేల్పు రేడు నబల వెంటబడియే. తను చేరవస్తున్న పాలాక్షుని చూసి వలువు జారిపోయింది అనే సిగ్గుతో ఆ అమ్మాయి జగన్మోహిని నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్లి చెట్ల చాటుకు దాక్కుంది. శివుడు ఆవిడ వెంటబడ్డాడు. ప్రభలోజ్యత్కరిణి గరీంద్రుడు రమింపన్వచ్చు లీలన్ శివుండబలా పోకుము పోకుమి అనుచు డాయంబారి కెంగేల దత్కబరీ బంధము వట్టి సంభ్రమముతో కౌగిళ్ల నోలార్చే నంత బహి ప్రక్రియ నెట్టకేని గదియందద్బాహు నిర్ముక్తయై. మదించిన మగ ఏనుగు ఈడు వచ్చిన ఆడ ఏనుగుతో రమించడానికి వెళ్తున్నట్టు శివుడు అబలా వెళ్ళకంటూ తన చేతితో ఆమె జుట్టు పట్టుకొని వేగిరిపాటుతో కౌగిలించుకున్నాడు. కామవాంఛతో ఉన్న అతని బాహువుల నుండి ఆ మాయారూపిణి పట్టు విడిపించుకున్నది. వీడి వెన్నున నాడు వేణి భరంబుతో జగన భారాగత శ్రాంతి తోడ మాయావధూటి మరలి చూచుచుబారు విష్ణునద్భుత కర్ము వెంట దగిలి ఈశాను మరల జయించె మరుండన గరిణి వెంచను కరణి దాల్చి కొండలు నేరులు గొలకులు వనములు దాటి శంభుండు సనందమహాత్ము నిర్మల మోఘ వీర్యంబు నేల మీద బడిన చోటెల్ల వెండియు పైడి అయ్యే ధరణి వీర్యంబు వడదన్ను దానెరింగి దేవ మాయా జడత్వంబు తెలిసే హరుడు. వీపు మీద కదలాడి జడతో పిరుదుల భారం చేత అలసి సొలసి నడుస్తూ వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తోంది ఆవిడ. పట్టుకున్నాడు పరమేశ్వరుడు పరమాత్మ విడిపించుకున్నారు. విడిపించి కొని స్త్రీ రూపంలో వెనక్కి చూస్తూ నడుస్తూ కవ్విస్తూ ముందు పరిగెడుతున్నారు. ఆమెను ఆడ ఏనుగును వెంటాడే మగ ఏనుగులాగా మన్మధుడు తిరిగి శివుణ్ణి జయించాడా అన్నట్లు వెంటాడాడు పరమేశ్వరుడు. ఆమె వెంట పరమేశ్వరుడు కొండలు ఏరులు కొలనులు వనాలు దాటి వెళ్ళాడు. అప్పుడు నిర్మలము అమోఘమైన ఆ ఈశ్వరుని రేతస్సు నేల మీద పడింది. ఆ పడిన చోటల్లా వెండిలాగా బంగారంలాగా మారిపోయింది. అప్పటికి ఆ ముక్కంటికి జ్ఞానోదయం అయింది. విష్ణుమాయను తెలుసుకున్నాడు. జగదాత్మకుడగు శంభుడు మగిడెను హరి నెరిగి తనదు మాహాత్మ్యమునన్ విగతత్రపుడై నిలచెను మగువ తనంబుడిగి హరియు మగవాడయ్యన్. ఇది మనకి ర్యాలీలో కనిపిస్తుంది. ఒక్కసారిగా పరమేశ్వరుడు వచ్చేసరికి ఆ స్త్రీ రూపంలో ఉన్న పరమాత్మ మహావిష్ణువు పురుష రూపానికి వస్తాడు. అందుకని ర్యాలీలో మనకి ఆ విగ్రహాన్ని చూస్తే ముందర పురుష రూపం వెనక స్త్రీ రూపం ఉంటుంది. అని ఆ శ్రీహరి పరమాత్మ చేసిన ఆ మాయను ఆత్మస్వరూపుడైన ఈశ్వరుడు తన మహిమాతిశయం వల్ల తెలుసుకున్నాడు. శ్రీహరి మాయను తెలుసుకొని వెనక్కి తిరిగాడు. అంతటా స్త్రీ రూపాన్ని విడిచి శ్రీహరి కూడా తన స్వస్థితికి వచ్చాడు. కాము గెలువవచ్చు గాలారి కావచ్చు మృత్యుజయము కలిగి మెరయవచ్చు నాడు వారి చూపుటంపర గెలువంగ వశము కాదు త్రిపుర వైరికైనా. కాముణ్ణి గెలవచ్చు, యముణ్ణి ధిక్కరించచ్చు, మృత్యువును కూడా జయించవచ్చు. ఆడవాళ్ళ ఓరచూపుల్ని అనే బాణాలను గెలవడం త్రిపురాంతకుడైన ఈశ్వరుడికైనా సాధ్యం కాదు. ఇలాగా పురుషాకారం వహించిన ఆ మహావిష్ణువు పరమేశ్వరుడితో ఇలా అన్నారు. నిఖిల దేవోత్తమా నీ ఒక్కరుడు దక్క నెవ్వడు నా మాయ నెరుగ నేర్చు మాని నీ అయిన నా మాయచే మునుగక ధృతి మోహితుండవై తెలిసి తీవు కాల రూపంబున కాలంబు తోడనా ఎందును నీ మాయ యధివసించు నీ మాయ నన్ను జయింపనేరదు నిజమకృతాత్ములకు నెల్ల ననుపలభ్య ఇప్పుడు నీ నిష్ట పెంపున నెరిగి తనుచు సత్కరించిన సఖ్యంబు సాల నెరపి దక్షతనయ గుణంబులు తన్ను గొలువ భవుడు విచ్చేసెదగ నిజ భవనమునకు. మహావిష్ణువు పరమేశ్వరుణ్ణి స్తుతించారు. ఓ నిఖిల దేవోత్తమ, నువ్వు ఒక్కడవు తప్ప నా మాయను తెలుసుకోవడానికి ఇతరులు ఎవరికి సాధ్యం కాదు. మోహినిగా మారిన నా మాయలో పూర్తిగా మునక్కుండా మోహితుడవైన వెంటనే తెలుసుకున్నావు. కాల రూపంలో కాలంతో కలిసి నా యందు నీ మాయ కూడా ఉంటుంది కనుక నీ మాయ నన్ను జయింపనేరదు. అల్పజ్ఞులు తెలుసుకోలేని నా మాయను
నువ్వు తెలుసుకున్నావు అని మహావిష్ణువు పరమేశ్వరుడిని పొగిడేసరికి సతీదేవి తన గణాలు అన్ని తను కొలుస్తుండగా పరమేశ్వరుడు తన కైలాసానికి వచ్చేశాడు. పారావారముద్రచ్చో గిరి సముద్వాహార్థమై కచ్చపాకారుండైన రమేషు వర్తనము నా కర్ణింప కీర్తింప సంసారాంభో నిధిలో మునుంగు కుజనుల్ సంశ్రేయమున్ పొంది విస్తారోదార సుఖంబు జందుదురు తథ్యంబెంతయున్ భూవరా. పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నారు, ఓ రాజా, సముద్రాన్ని తరించేటప్పుడు మందర పర్వతాన్ని ఉద్ధరించడం కోసం కూర్మావతారాన్ని ధరించిన శ్రీహరి యొక్క చరిత్రను వినినా కీర్తించిన సంసార సముద్రంలో మునిగిపోతున్న అల్పజ్ఞులైన జనులు శ్రేయస్సును పొంది విస్తారమైన సుఖాలను పొందుతారు. ఇది తథ్యం. ఎలమిందైత్యుల నాడు రూపమున మోహింపించి పీయూషముంజలిత పన్నులకున్ సురోత్తములకున్ జక్కన్ విభాగించి నిర్మల రేఖల్ విలసిల్లు శ్రీ విభుని దన్మాయావధూ రూపమున్ దళతున్ మృక్కుదునాత్మలోన దురితధ్వాంతార్క రూపంబుగన్ అని ఆ సుఖ మహర్షి ఇలా చెప్తున్నారు. అసురులను స్త్రీ రూపంలో నేర్పుగా మోహింపచేసి ఆపన్నులైన దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడు ఆ శ్రీహరి. నిర్మలంగా ప్రకాశించే ఆ విభునికి ఆయన ధరించిన మోహిని రూపాన్ని భావిస్తూ నేను నమస్కరిస్తున్నాను. ఆ రూపం అజ్ఞానపు చీకట్లను రూపమాపే సూర్యుని స్వరూపంగా నేను భావిస్తున్నాను అని సుఖ మహర్షి ఇంకా ఇలా పరీక్షన్ మహారాజుతో అన్నారు. ఓ నరవరా, ఇప్పుడు నడుస్తున్నది వైవస్వత మన్వంతరం. ఇది 7వ మనువు పాలించే కాలం. ఇతన్ని శ్రాద్ధ దేవుడు అని అంటారు. బలవంతులైన 10 మంది కొడుకులు ఇతనికి. మనువుల గురించి వరుసగా చెప్తున్నారు కదా సుఖ మహర్షి. జగన్మోహిని అవతారం గురించి చెప్పేశారు, అది పూర్తయిపోయింది. ఇప్పుడు తిరిగి మళ్ళా మనువుల దగ్గరకు వచ్చి 7వ మనువు గురించి చెప్తున్నారు. ఇతనికి 7వ మనువు వైవస్వత్ మన్వంతరం. 7వ మనువు పరిపాలించే కాలం శ్రాద్ధ దేవుడు అంటారు. బలవంతులైన 10 మంది కొడుకులు అతనికి ఉన్నారు. ఇక్ష్వాకుడు, నభగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరుషకుడు, వృషద్ధుడు, వసుమంతుడు. ఈ 10 మంది రాజులు. పురంధరుడు అనేవాడు ఇంద్రుడు. ఈ 10 మంది రాజులు భూలోకంలో ఆదిత్యులు, మరుత్తులు, అశ్వనులు, వసువులు, రుద్రులు అనే వాళ్ళందరూ కూడా దేవతలు. గౌతముడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, వశిష్ఠుడు, వీళ్ళు 7 సప్త ఋషులు. అందులో కశ్యపునికి అదితి గర్భంలో శ్రీ మహావిష్ణువు వామన్ రూపంలో జన్మించాడు. ఇంద్రునికి తమ్ముడయ్యాడు. ఇంతవరకు 7 మన్వంతరాలు చెప్పాను నీకు. రాబోయే మన్వంతరాల్లో శ్రీహరి యొక్క పరాక్రమాన్ని గురించి చెప్తాను, నువ్వు శ్రద్ధగా వినాల్సింది అని సుఖ మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించారు. జననాథ సంజ్ఞయు ఛాయయు ననువారు గలరర్కునకు విశ్వకర్మ తనయ లిరువురు వల్ల బాలిటమున్న చెప్పితి బరుగు తృతీయయు బడబయనగా సంజ్ఞకు యముడును శ్రాద్ధ దేవుండును యమునయు పుట్టిరి హర్షమెసగా ఛాయకు తపతియు సావర్ణియును శనైశ్చరుడును గలిగిరి సంవరణుడు తపతి నాలిక గైకొని దావరించే నశ్వయుగళంబు బడబకు నవతరించే వచ్చు నష్టమ వసువు సావర్ణి వాడు తపము సేయుతునున్నాడు ధరణినాథ. ఓ రాజా, విశ్వకర్మ కుమార్తెలైన సంజ్ఞాదేవి, ఛాయాదేవి అనే పేర్లు కలవాళ్ళిద్దరూ సూర్యుడికి భార్యలుగా ఉన్నారని ఇంతకు ముందు నేను నీకు చెప్పాను కదా. వీళ్ళిద్దరే కాకుండా 3వ భార్య బడబ అనే ఆవిడ ఉంది. సంజ్ఞకు యముడు, శ్రాద్ధదేవుడు, యమున పుట్టారు. ఛాయాదేవికి తపతి, సావర్ణి, శనీశ్వరుడు కలిగారు. సంవరణుడు తపతిని తన భార్యగా చేసుకున్నాడు. బడబకు అశ్వని దేవతలు కలిగారు. ఇంకా రాబోయే కాలంలో సావర్ణి అనేవాడు 8వ మనువుగా వస్తాడు. ప్రస్తుతం ఆయన తపస్సు చేసుకుంటున్నారు అని ఒక పరిసూచిన వెండియు నొక పరిసూడంగలేక యుండు సిరులకై యొక్క నొకని చేటు వేళకు నొకడొక్కడు మనువు గాంచి ఉండు నరేంద్ర. ఓ రాజా, ఒకసారి కనిపిస్తూ మరొకసారి కనిపించని అశాశ్వతాలైన ఐశ్వర్యాల కోసం ఒక మనువు తన కాల పరిమితి ముగించుకునే లోపలే ఇంకో మనువు కాచుకొని ఉంటాడు.
సూర్య సావర్ని పాలించే 8వ మన్వంతరంలో అతని తనయులు నిర్మోహుడు, విరజస్కుడు మొదలైన వాళ్ళు రాజులవుతారు. సుతపులు, విరజులు, అమృతులు, ప్రభులు అనేవాళ్ళు దేవతలవుతారు. గాలవుడు దీప్తిమంతుడు, పరశురాముడు, ద్రోణాచార్యుడు కొడుకైన అశ్వత్థామ, కృపాచార్యుడు, నా తండ్రి అయిన వ్యాసుడు, ఋష్యశృంగుడు వీళ్ళు సప్త ఋషులు అవుతారు. వీళ్ళిప్పుడు తమ యోగ బలం చేత తమ ఆశ్రమ ధర్మంలో ఉన్నారు. విరోచనుని కుమారుడైన బలి ఇంద్రుడవుతాడు అని ఇంతవరకు చెప్పి సుఖ మహర్షి మళ్ళా చెప్పడం మొదలెట్టాడు. బలి మున్ను నాకంబు బలిమిమై చేకొన్న వామనుండై హరి వచ్చి వేడ బాధత్రయం బిచ్చి భగవన్ని బద్ధుడై సురమందిరము కంటే శుభగమైన సుతల లోకంబున సుస్థితి నున్నాడు వెతలేక ఎట మీద వేద గుహికి నా సరస్వతికి తానట సార్వభౌముండు నా ప్రభువై హరి నాక విభుని బదవిహీనుని చేసి బలి తెచ్చి నిలుపును బలియు నిర్జరేంద్ర పదమునందు నింద్ర పదము హరికి నిచ్చిన కథమున దాన ఫలము సెడదు ధరణినాథ. ఓ రాజా పరీక్షన్ మహారాజుతో చెప్తున్నాడు, ఇది వరకు బలి చక్రవర్తి తన పరాక్రమంతో స్వర్గలోకాన్ని కైవసం చేసుకున్నాడు. శ్రీహరి వామనుడిగా వెళ్ళి 3 అడుగులు దానం అడిగాడు. ఆ దానం ఇచ్చిన బలి భగవంతుని ఆదేశానుసారం అమరావతి కన్నా సొగసైన సుతల లోకానికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు వేదగుహికి, సరస్వతికి సార్వభౌముడు అనే పేరుతో జన్మిస్తాడు. శ్రీహరి దేవేంద్రుని పదవిలో బలిని నిలుపుతాడు. విష్ణువు నుండి బలి దేవేంద్ర పదవిని పొందినప్పటికీ బలి విష్ణువుకి ఇచ్చిన దాన ఫలం మాత్రం చెడదు, అలాగే ఉంటుంది. ఆ తర్వాత కాలంలో వరుణుని కొడుకైన దక్ష సావర్ని 9వ మనువు అవుతాడు. అతని కొడుకులైన ధృతకేతువు, దీప్తకేతువు మొదలైన ప్రముఖులు రాజులు అవుతారు. పరుడు, మరీచి, గర్గుడు మొదలైన వాళ్ళు దేవతలు అవుతారు. అద్భుతుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. ద్యుతిమంతుడు మొదలైన వాళ్ళు ఋషులుగా ఉంటారు. ధనుజహరణుడంబు ధారకాయుష్మంతు నాకు జనించి రక్షణంబు సేయ 3 లోకములను మోదంబుతో నేలు నద్భుతాఖ్య నొప్పు నమర విభుడు. ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు అంబుధారకు ఆయుష్మంతునికి జన్మిస్తాడు. 3 లోకాలను సంతోషంతో అద్భుతుడు అనే పేరుతో పరిపాలిస్తాడు. ఓ రాజా, పిమ్మట ఉపశ్లోకిని సుతుడైన బ్రహ్మసావర్ణి అనేవాడు 10వ మనువు అవుతాడు. అతని పుత్రులైన భూరిసేనుడు మొదలైన వాడు రాజులు అవుతారు. హవిష్మంతుడు మొదలైన వాడు సప్తర్షులు అవుతారు. శంభుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. విబుద్ధుడు అనేవాళ్ళు దేవతలు అవుతారు. విశ్వసృతిని ఎంట విభుడు విశోచికి సంభవించునంస సహితుడగుచు జలిమి శంభుతోడ చేయు విక్ష్వక్సేను డనగ జగముగాచు నవనినాథ. ఓ రాజా, ఆ కాలంలో విశ్వసృతునికి అంటే రాబోయే భవిష్యత్తును కూడా పరీక్షన్ మహారాజుకు చెప్పేస్తున్నాడు సుఖ మహర్షి. విశ్వసృతునికి విశోచికి శ్రీ మహావిష్ణువు విక్ష్వసేనుడు అనే పేరుతో జన్మిస్తాడు. శంభునితో చెలిమి చేసి లోకాలన్నింటినీ కూడా రక్షిస్తాడు. అంతేకాదు, ఆ తర్వాత వచ్చే కాలంలో ధర్మసావర్ణి ఆయన 11వ మనువు అవుతాడు. ఆ మనువు యొక్క తనూజులు సత్యధర్ముడు మొదలైన 10 మంది రాజులు అవుతారు. విహంగములు, కామగమనులు, నిర్మాణ రుచులు అనేవాళ్ళు దేవతలు అవుతారు. వైధృతుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. అరుణుడు మొదలైన వాళ్ళు సప్తర్షులు అవుతారు. అంబుజాత నేత్రుడు సూర్య సూనుడై ధర్మసేతు వనగ తగ జనించి వైభవాఢ్యుడగుచు వైధృతుడలరంగ గరుణ ద్రిజగములను గావగలడు. ఆ కాలంలో విష్ణువు ధర్మసేతు అనే పేరుతో సూర్యుడి పుత్రుడిగా జన్మిస్తాడు. మా వైభవంతో ఒప్పారుతూ వైధృతుడు సంతోషించేట్లుగా కరుణతో 3 లోకాలను కాపాడుతాడు. అంతేకాదు, ఆ తర్వాత భద్రసావర్ని 12వ మనువు అవుతాడు. అతని పుత్రులు దేవవంతుడు, ఉపదేవుడు, దేవజ్యేష్ఠుడు మొదలైన వాళ్ళంతా రాజులు అవుతారు. ఋతుధాముడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. హరితుడు ఇత్యాదులు దేవతలు అవుతారు. తపోమూర్తి, తపస్వి, అగ్నిద్రకుడు ఇత్యాదులు ఋషులు అవుతారు. జలజలోచనుండు సత్య తపస్సు సూండ్రు తలకు సంభవించు ధనయుడగుచు ధరణిగాచు నంచిత స్వధామాఖ్యుడై మనువు సంతసింప మానవేంద్ర.
ఆ కాలంలో శ్రీ మహావిష్ణువు సత్యతపునకి సూనృతకు స్వధాముడు అనే పేరుతో జన్మిస్తాడు. మనువు సంతోషించేలాగా భూమిని పరిపాలిస్తాడు. ఆ తర్వాత కాలంలో దేవసావర్ణి అనేవాడు 13వ మనువు అవుతాడు. మనుపుత్రులైన విచిత్రసేనుడు, విచిత్రుడు మొదలైన వాళ్ళు రాజులు అవుతారు. సుకర్ములు, సుత్రాములు దేవతలు అవుతారు. దివస్పతి అనేవాడు ఇంద్రుడు అవుతాడు. నిర్మోహుడు, తత్వదర్శుడు మొదలైన వాళ్ళు సప్తర్షులు అవుతారు. ధరణి దేవహోత్ర దయితకు బృహతికి యోగ విభుడు నాగనుద్భవించి వనజనేత్రుడా దివస్పతికి ఎంతయు సౌఖ్యమాచరించు జగతినాథ. ఆ కాలంలో శ్రీ మహావిష్ణువు దేవహోతకు అతని భార్య అయిన బృహతికి యోగ విభుడు అనే పేరుతో ఉద్భవిస్తాడు. దివస్పతికి ఎంతో సహాయం చేస్తాడు. రాబోయే కాలంలో ఇంద్రసావర్ణి అనేవాడు 14వ మనువు అవుతాడు. అతని కొడుకులు గంభీరుడు, వసువు మొదలైన వాళ్ళు రాజులు అవుతారు. పవిత్రులు, చాక్షసులు అనేవాళ్ళు దేవతలు అవుతారు. శుచి అనేవాడు ఇంద్రుడు అవుతాడు. అగ్ని బాహువు, శుచి, శుక్రుడు, మాగధుడు ఇత్యాదులు సప్తర్షులు అవుతారు. తనర సత్రాయణునకు వితానయందు భవమునొందడి హరి బృహద్భానుడనగా విస్తరించు గ్రియా తంతు విసరములను నాకవాసులు ముదమందనరవరిణ్య. ఆ కాలంలో సత్రాయణునకు అతని భార్య అయిన వితానకు శ్రీ మహావిష్ణువు బృహద్భానుడు అనే పేరుతో జన్మిస్తాడు. దేవతలు చాలా సంతోషించేట్లు క్రియాకలాపాలను నిర్వర్తిస్తాడు. జగతీశ త్రికాలములను బొగడొందు మను ప్రకారములు సెప్పంబడెన్ దగబదు నలువురు మనువులు దెగయుగములు వేయు నడవ దివమజునకగున్ అని పరీక్షన్ మహారాజుకి సుఖేంద్రుడు చెప్పాడు. రోజా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో కల ప్రసిద్ధ మనువులందరి గురించి నేను చెప్పాను. అలా 14 మంది మనువులు అంతరించేస్తే అది 1000 యుగాలు అంతరించినట్లు. అది గడిస్తే బ్రహ్మకు ఒక పగలవుతుంది అని సుకుడు చెప్పేసరికి పరీక్షన్ మహారాజు ఇలా అడుగుతున్నాడు. ఈ పదంబులందు నీమను ప్రముఖుల నెవ్వరనుపు వారలేమి కథన నధిక విభవులైరి హరియేల జనించే నెరుగబలుకు నాకు నిద్ధ చరిత. ఓ మునీంద్ర, మనువులను ఈ పదవుల్లో అసలు ఎవరు నియోగిస్తారు? వాళ్ళకి అంతటి గొప్ప వైభవం ఏం చేస్తే వచ్చింది, లభించింది? ఆయా మన్వంతరాల్లో మహావిష్ణువు ఎందుకు జన్మిస్తాడు? వివరంగా తెలియచేయవలసింది అని అంటే అప్పుడు ఆ వ్యాస మహర్షి కుమారుడైన సుఖ మహర్షి ఇలా అన్నారు. మనువులు మునులును మనుసుతులింద్రులు నమరులు హరియాజ్ఞ నడగువారు యజ్ఞాదులందరూ హరి పౌరుషాకృతు రామనువులు తత్సహాయ శక్తి జగముల నడుపుతూ రుగి 4 యుగముల కడపటగాల సంగ్రస్తమైన నిగమ చెయ్యంబును నిజ తపో బలముల మరల గాంతురు ఋషివరులు దొంటి పగిది ధర్మంబు 4 పాదములను గలిగి వర్తిల్లు మనువులు గమల నేత్రు నాజ్ఞ తిరుగుదురేలు దురవని పతులు జగతి భాగించి తమ తమ సమయములను. మనువులు ఎలా వస్తారు, ఎలా ఈ మనువులు అవుతారు, ఎవరు వీళ్ళని నియమిస్తారు అని అడిగితే, మనువులు సప్తర్షులు, మనువు యొక్క సంతానం ఇంద్రులు, అమరులు వీళ్ళంతా కూడా శ్రీ మహావిష్ణువు ఆజ్ఞకు లోబడి ఉంటారు. యజ్ఞుడు మొదలైన వాళ్ళంతా ఆ శ్రీహరి యొక్క అంశాలుగా రూపుదాల్చుతారు. మనువులు వాళ్ళ సహాయంతో లోకాలను పరిపాలిస్తుంటారు. 4 యుగాల తర్వాత చివర్లో కాలం వేదాలను కబళిచ్చేస్తుంది. అప్పుడు తిరిగి ఋషులు వాళ్ళ తపోబలంతో మళ్ళా వేదాలను దర్శిస్తారు. పూర్వంలాగా ధర్మం మళ్ళా 4 పాదాల్లో నడుస్తుంది. విష్ణు భగవానుని ఆజ్ఞ మేరకు మనువులు పరిపాలన చేస్తారు. రాజులు ఈ జగత్తు మొత్తాన్ని విభాగించుకొని తమ తమ కాలాలలో వాళ్ళు పాలిస్తారు. అర్హత ఉన్న వాళ్ళని ఇంద్ర పదవిలోను, కొందరిని అనేక విధాలైన దేవపదాలందు శ్రీహరి నియమిస్తారు. వాళ్ళు వారి కర్మలను ఆచరిస్తూ లోకాలను పాలిస్తారు. దాని వలన లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయి అని సుఖ మహర్షి చెప్పారు. యోగీశ రూపుడై యోగంబు చూపుచు మౌని రూపమున గర్మంబు దాల్చి సర్గంబు సేయు ప్రజాపతి రూపుడై ఇంద్రుడై దైత్యులా నేపడంచు జ్ఞానంబు నెరిగించు చతుర సిద్ధాకృతి గాల రూపమున బాకంబు సేయు నానా విధములైన నామ రూపంబుల కర్మలోచనులకు గానబడడు
చెనిన రూపములను జను రూపములనింక జనగనున్న రూపచయమునతడు వివిధుడై అనేక వృత్తుల వెలిగించు విష్ణుడవ్యయుండు విమల చరిత. ఓ పవిత్రుడా, ఓ విమల చరిత, శాశ్వతుడైన శ్రీ మహావిష్ణువు విషయాసక్తులకు కనబడ్డు. అతను 3 కాలాల్లోనూ వివిధ రూపాల్లో అనేక వృత్తుల్లో వెలుగొందుతుంటాడు. యోగీశ్వరుని రూపంలో యోగాగ్ని బోధిస్తున్నాడు. అలాగే ముని రూపంలో కర్మానుష్ఠాన్ని ప్రబోధిస్తాడు. ప్రజాపతి రూపంగా సృష్టిని చేస్తాడు. ఇంద్రుడై రాక్షసులను సంహరిస్తాడు. జ్ఞానాన్ని సిద్ధుడిగా బోధ చేస్తాడు. కాల రూపంగా సర్వాన్ని కడతేరుస్తాడు. ఇలా నానా విధాలైన రూపాలతో, నానా విధాలైన నామాలతో మన కర్మాలోచనలు ఎవరికి కనబడడు. అంతా తనే, అన్ని తానే అయి ఉంటాడు ఆ పరమాత్మ అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేశాడు. అప్పుడు పరీక్షణ్ మహారాజు అసలు వామన మూర్తి యొక్క చరిత్ర ఏంటి అని అడిగారు. వామన చరిత్ర కథా ప్రారంభం వచ్చే సంచికలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.